క్రీస్తుల దేవుని నామానికి స్తోత్ర. ప్రేమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి. విశ్వాసముతో ప్రతిరోజు ప్రభు పాదాల చెంత ప్రార్థించండి. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనతో ఉన్నాడని నమ్మే విశ్వాసంతో ప్రార్థించండి. ఉదయకాలం లేచి ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవాది దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన తప్పకుండా ఆయన నిర్ణయ సమయంలో మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనము నిరుత్సాహం చెందనేకూడదు. నా ప్రార్థనకు జవాబు రావటం లేదని, ఆలస్యమవుతుందని విచారించనేకూడదు. అవునండి, మన దేవుడు మన విచారమును కొట్టివేసి మనకు సంతోషమును అనుగ్రహించే దేవాది దేవుడు ఉన్నాడని మనము నమ్మకముతో విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అవునండి, మనము దేవాది దేవుని పాదాల చెంత విచారించినప్పుడు తప్పకుండా జవాబు మనకు వస్తుంది. మన భయములన్నిటిలో నుండి ఆ దేవాది దేవుడు విడిపిస్తాడని వాక్యము సెలవిస్తుంది. 5వ వచనం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. అవునండి, మనం దేవుని వైపు చూసి ప్రార్థిస్తున్నాము కనుక మన దేవుడు మన ముఖాలను సిగ్గుపరచడు. సమాజములో, సంఘములో, ప్రజల మధ్యలో మన తలను పైకెత్తి దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు. కనుక మరి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థన మానవద్దు. ప్రతిరోజు మీరు ప్రార్థిస్తూనే ఉండండి. తప్పకుండా మీకు జవాబు వస్తుంది. నిర్ణయకాలములో ఆ జవాబును పొందుకొని సంతోషించి ఆనందించండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.